హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో బిట్కాయిన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చూసేద్దాం. సో ఇది ఓపెనింగ్ లైన్ ఇక్కడ, ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఇది ఓపెనింగ్ లైన్. ఓపెనింగ్ అవగానే మనకి రెండు గ్రీన్ క్యాండిల్స్ పడి రెడ్ పడి కింది పడుతుంది మనకి. ఓకే, అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక రెండు లెవెల్స్ గీసాను కదా, ఓకే, ఇది బ్రేక్అవుట్ అయిపోయింది కదా, ఓకే, క్లియర్గా ఒక ఐడియా వచ్చింది కదా. ఇది ఈ లెవెల్ కన్నా ముందు రెండు లెవెల్స్ తీసుకున్నాను. ఈ ఎయిట్ బ్రేక్అవుట్ ఇస్తే అటు మనం బై ఆర్ సెల్ డెసిషన్ తీసుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ క్లియర్ బ్రేక్అవుట్ ఇచ్చింది, రెడ్ క్యాన్సిల్ పెట్టే ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేయగానే మన టార్గెట్ వచ్చేసరికి రెడ్ ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. అక్కడ కూడా కంటిన్యూ చేసి ఉంటాం మనకి. ఇంకా ఈ గ్రీన్ కూడా హిట్ అయిపోయింది, అది కూడా ఇంకా నేను లేదు కంటిన్యూ చేస్తుంటే మనకి నెక్స్ట్ S1 కూడా హిట్ అయిపోయింది. ఇట్లా టార్గెట్ హిట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మార్నింగ్ ఎక్కడైతే ఓపెన్ అవ్వగానే మనం డెసిషన్ తీసుకొని సెల్ చేసాం కదా. కాకపోతే ఏంటంటే నిన్న ఒక క్రూషల్ లెవెల్ ఇది ఏదైతే ఉందో ఈ రెడ్ లెవెల్ ఇక్కడ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో ఇక్కడ సెల్ చేసిన మనకి వెరీ రిస్కీ అనమాట. మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు కొంచెం సెల్ చూపించిన ఇట్లా పడ్డా మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్తుంది అనమాట జనరల్లీ, అది దాని బిహేవియర్. బట్ ఇవాళ బిహేవియర్ని జనరల్గా అంటే అన్నిసార్లు అలా అవ్వదు, మెజారిటీ ఎట్లా అవుతుంది అని నేను అంటున్నాను. ఓకే, బట్ ఇవాళ అది వీక్నెస్ బాగుంది మార్కెట్లో మేబీ. సో ఇక్కడ అందుకని ఇక్కడ నుంచి పడిపోయింది, కొంచెం రివర్స్ అయ్యి పైకి వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ తీసుకుంది కాబట్టి. ఓకే, బట్ కింద పడిపోయింది, ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఓకే, సో ట్రేడ్ అయితే సింపుల్ ఈజీగానే ఉంది. ఇక్కడ సెల్ చేసేస్తే ఇక్కడ టార్గెట్ హిట్ అయింది, నెక్స్ట్ టార్గెట్ అనమాట. ఓకే, ఇట్లా సెల్ ట్రేడ్లో ఇన్ని టార్గెట్ పెట్టుకోదు జనరల్లీ. ఈ రెడ్ ఆర్ గ్రీన్ పెట్టుకుంటే చాలు, మనకి ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. సో ఒక డో జోన్స్ క్విక్ ట్రేడ్ చూసేద్దాం మనం. ఓకే, సో బేసికలీ ట్రేడ్ ఏంటంటే, ఓకే, ఒక గ్రీన్. సో డో జోన్స్ అనేది వెరీ టిపికల్ ట్రేడ్ అనమాట. ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, నెక్స్ట్ రెడ్ ఇక్కడ బై చేసే అవకాశం ఉంది, కానీ ఇమీడియట్గా కిందికి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇక్కడ ప్రాపర్గా సపోర్ట్ తీసుకోలేదు. ఇట్లాంటి ట్రేడ్ అవాయిడ్ చేసే బెటర్. ఓకే, ఇట్లాంటి ట్రేడ్ అవాయిడ్ చేసే బెటర్. ఓకే, ఎప్పుడైతే ఈ రెడ్ ఇక్కడ పడ్డదో, ఇక్కడ ఇన్ని క్యాండిల్స్ పడి ఈ గ్రీన్ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ సెల్ చేద్దాం. ఓకే, ఇక్కడ సెల్ చేద్దాం. ఓకే, ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ రెడ్ కింద ఎక్కడన్నా ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు ఒక 2 క్యాండిల్స్ తర్వాత. దాని తర్వాత ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు, కానీ ఈ టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ హిట్ కాలేదు, అంత సైడ్ వేస్ అయింది మార్కెట్. ఓకే, దట్స్ హౌ మార్కెట్ విల్ బిహేవ్ అనమాట. ఓకే, సో సింపుల్ అండి. సో ఇలా ట్రేడ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.